నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు ఇచ్చిన మాటల ప్రకారం రైతు భరోసా రైతు రుణమాఫీ భారాస భాజపా విమర్శలకు సీఎం రేవంత్ రెడ్డి ఘాటు బదులు మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం పనికిమాలిన పథకమన్న కేసీఆర్ సిగ్గలు పట్టుకొని కొట్లాడుకుంటున్నారని విమర్శలు కాగజ్ నగర్ కు అమిత్ షా నిర్మల్ కు రాహుల్ గాంధీ లోక్సభ ప్రచారం కోసం ఇవాళ రాష్ట్రానికి అగ్రనేతలు ఫోన్ ట్యాపింగ్ బృందం నేతృత్వంలో 2 వాట్సాప్ గ్రూపులు అసెంబ్లీ ఎన్నికల వేళ కామారెడ్డిలో కేసీఆర్ ప్రత్యర్థులపై దృష్టి బ్రెజిల్లో వరద బీభత్సం 60 మంది మృతి నిరాశ్రయులుగా మారిన వేలాది మంది ప్రజలు రాష్ట్రంలో 69 లక్షల మంది రైతులకు 7,500 కోట్ల రైతు భరోసాను మే 9 లోపు పూర్తి చేసే బాధ్యత తనదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ అమలు చేసి సిద్దిపేటకు పట్టిన శనిని వదిలిస్తానని పునరుద్ఘాటించారు. కొత్తగూడెం, దేవరకద్ర, సికింద్రాబాద్, ముషీరాబాద్ నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటన చేసిన సీఎం భాజపా భారాస లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్ది మెట్రో విస్తరించి మూసీ నది ప్రక్షాళన చేస్తానని సీఎం హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటనలతో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపుతున్నారు. డిసెంబర్లో మొదలుపెట్టిన రైతు భరోసాను మే 9వ తేదీలోపు ప్రతి రైతుకు అందిస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. 69 లక్షల మందికి 7,500 కోట్లు వేసి పూర్తి చేసే బాధ్యత తనదన్నారు. రిజర్వేషన్ల రద్దు, రాజ్యాంగ మార్పును ప్రజలకు చెప్పినందుకు తనపై అక్రమ కేసులు పెడుతున్నారని కొత్తగూడెం జనజాతర సభలో సీఎం ఆక్షేపించారు. ఏ రైతుకైనా ఈ నెల 9 తారీఖు లోపల ఏ ఒక్క రైతుకైనా బకాయి ఉంటే నేను సవాలు చేస్తున్నా, అమరవీరుల స్తూపం ముందు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్తా. ఒకవేళ అందరు రైతులకు రైతు భరోసా పథకంలో నిధులు వస్తే నీ ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్తావు ఆ చంద్రశేఖరరావు అని నేను అడుగుతున్నా. ఇన్నాళ్ళు నేను చెప్పింది, నేను చేసిన ఆరోపణను మీ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దుష్యంత్ కుమార్ గౌతమ్ స్పష్టంగా అధికారికంగా బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంబడే రాజ్యాంగాన్ని మారుస్తామన్నాడు. ఇప్పుడు ఎవరిని చెప్పు తీసుకొని కొట్టాలని అరగుండును గుండు నేను అడుగుతున్నా. మీకు ఇచ్చే రిజర్వేషన్లను తొలగించబోతున్నారు. ఇవాళ మనం బీజేపీకి ఓటేస్తే మన రిజర్వేషన్లు రద్దవుతాయి. మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని కొత్తకోటలో కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డికి మద్దతుగా ముఖ్యమంత్రి రోడ్ షో నిర్వహించారు. ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ ఎలా చేస్తారని, రైతు భరోసా ఎప్పుడిస్తారని అడుగుతున్న కేసీఆర్, హరీష్ రావు 2014, 2018లో చెప్పినట్లుగా రుణమాఫీ పూర్తి చేశారా అని ప్రశ్నించారు. మహబూబ్ నగర్ భాజపా అభ్యర్థి డీకే అరుణ లక్ష్యంగా రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. పాలమూరు బిడ్డ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే సర్కార్ను కూల్చేందుకు ఢిల్లీ నుంచి కొందరు గొడ్డలి తీసుకుని బయలుదేరారన్నారు. కొంతమంది ఢిల్లీ నుంచి భుజాల మీద గొడ్డలు వేసుకొని బయలుదేరి ఈ ప్రభుత్వాన్ని పడగొడతామని శత్రువు పంచన చేరి ఇవాళ మనల్ని దెబ్బతీయాలని చూస్తున్నారు. నాగర్ కర్నూలు పార్లమెంటు, మహబూబ్నగర్ పార్లమెంటు అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేయమని పెద్దలు చిన్నారెడ్డి గారికి చెప్పిన. 10 ఏళ్లు ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఎందుకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్టు ఇవ్వలే? ఎందుకు మాదిగల ఏబిసిడి వర్గీకరణ చేయలే? ఎందుకు ముదిరాజ్ సోదరులను ఆదుకోలేదు? ఎందుకు బోయల్ని ఎస్టీ జాబితాలో చేర్చలేదు? ఢిల్లీలో కేసు పెట్టి ఢిల్లీ నుంచి పోలీసులను తెచ్చింది రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసి తీసుకుపోవాలని. ఇది న్యాయమా? అర్ణమ్మా, ఇది న్యాయమా? రేవంత్ రెడ్డిని లోపల వేసైనా సరే రిజర్వేషన్లు రద్దు చేస్తామని బీజేపీ వాళ్ళు అంటూ, ఆ బీజేపీ వాళ్లకు అర్ణమ్మ ఒత్తాసు పలుకుతుంది. ఈ కుట్రను తిప్పికొట్టాల్సిన అవసరం ఉన్నది మిత్రులారా. నా పాలమూరు బిడ్డల రుణం తీర్చుకుంటా. నా పాలమూరు రైతాంగం రుణం తీర్చుకోకపోతే నాకు ఈ జన్మనే వృధా. ఈ ముఖ్యమంత్రి కూర్చేందుకు నాకు మాట ఇస్తే మాట తప్పని మనిషిని నేను. కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ ఆశీర్వాదంతో చెప్తున్నా, 15 ఆగస్టు లోపల 2 లక్షల రుణమాఫీ చేస్తా బిడ్డ. రాజీనామా పత్రం రెడీగా పెట్టుకో.
కొత్తగూడెం, మహబూబ్ నగర్ పర్యటనల అనంతరం సికింద్రాబాద్, ముషీరాబాద్ లో కార్నర్ మీటింగుల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి మెట్రోను విస్తరించి మూసీని ప్రక్షాళన చేస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పాలనలోనే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని, అదే ఒరవడి కొనసాగాలంటే దానం నాగేందర్ను గెలిపించారని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని, దానంను కేంద్ర మంత్రి చేసే బాధ్యత తీసుకుంటారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మురికితో నిండిపోయింది. ట్యాంక్ బండ్ నుంచి ఈ నీళ్లు బయటికి వెళ్లాలంటే కూడా ఇవాళ కాలనీలు, బస్తీలు మునిగిపోయే పరిస్థితి. అందుకే ఇవాళ మెట్రో ఇంకా విస్తరించాలి. మెట్రో ఎల్బీ నగర్ నుంచి నాగోల్ వరకు రావాలన్నా, అదే విధంగా ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ కి మెట్రో పోవాలన్నా, ఎల్బీ నగర్ నుంచి ఓవైసీ హాస్పిటల్, చాంద్రాయనగుట్ట నుంచి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కు రావాలన్నా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిందే. హైటెక్ సిటీ నుంచి ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ వరకు మెట్రో విస్తరించాలన్నా కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిందే. చందానగర్ నుంచి బిహెచ్ఎల్ రామచంద్రాపురానికి మెట్రో రావాలన్నా కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిందే. చాంద్రాయనగుట్ట నుంచి రాజేంద్ర నగర్ యూనివర్సిటీ వరకు ఈ రోజు నిర్మిస్తున్న హైకోర్టు వరకు మెట్రో రావాలన్నా కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిందే. అదే విధంగా వికారాబాద్ లో మొదలయ్యే మూసీ నది ఇవాళ నగరంలో ఉన్న చెత్త మొత్తం, మురికి నీరు మొత్తం మూసీలో పోతుంది. ఇవాళ మూసీ రివర్ డెవలప్మెంట్ పేరు మీద అవసరమైతే 40-50 వేల కోట్ల రూపాయలు పెట్టైనా మూసీని మొత్తం ప్రక్షాళన చేసి, మూసీ అభివృద్ధి చేసి 24 గంటలు అక్కడ వ్యాపారం చేసుకునే విధంగా మా వీధుల్లో అమ్ముకునే కూరగాయలు కావచ్చు, బట్టలు కావచ్చు, అరటిపండ్ల బండ్లు కావచ్చు, ఇవన్నీ రోడ్ల మీద ఉండకుండా మూసీ పరివాహక ప్రాంతంలో మీకందరికీ వ్యాపారాలు పెట్టుకోవడానికి అవకాశం కల్పించి చార్మినార్ ప్రాంతంలో, సిద్దంబర్ బజారు ప్రాంతంలో, సుల్తాన్ బజారు ప్రాంతంలో, దిల్సుఖ్ నగర్ ప్రాంతంలో వీధుల్లో తిరుగుతూ వ్యాపారాలు చేసుకునే వాళ్లకు మూసీ పరివాహక ప్రాంతం మొత్తం మీరు వ్యాపారాలు చేసుకోవడానికి మీకందరికీ వసతి కల్పించే బాధ్యత నేను తీసుకుంటా. మిత్రులారా, లోక్సభ ఎన్నికల ప్రచారానికి మరో 6 రోజులే సమయం ఉన్నందున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలతో ముందుకెడుతున్నారు. కరీంనగర్ లోక్సభ నియోజకవర్గంలో ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి హరీష్ రావు హన్మకొండ జిల్లా భీమదేవరపల్లిలో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ₹1 పని బీజేపీ చేసినాడు చెల్లె, చేసిండు. ఒక్క పని అయితే చేసిండు. ₹60 పెట్రోల్ డీజిల్ ని ₹100 అయితే చేసిండు. 350 సిలిండర్ను ₹1000 అయితే చేసిండు. ఇంకా జీఎస్టీ పెట్టి పప్పు, ఉప్పు, నూనె అన్ని ధరలు అయితే పెంచిండు బీజేపీ. అదానీని, అంబానీని ప్రపంచ కుబేర్లు చేసిండు. రైతులకు మొండి చేయి చూపించిండు. బీజేపీ రైతులకు ₹1 పనిచేసినాడే, ఏమన్నా గింత పనిచేసినాడే. మరి ఆలోచించండి, వాళ్ళు ఏమనుకుంటారు? మేము ఏం చేయం, అక్షింతలు వంచితే ఓట్లు పడతాయి, అక్షింతలు వంచినాం ఓట్లు పడతాయి అంటుండు. నేను మీతో కోరేది ఒక్కటే, అక్షింతలే, ఓట్లే. అంతేనా కదా? అక్షింతలు దేవుడికి, ఓట్లు కారుకు, కేసీఆర్ కేసుకోవాలి. మనం ఏం పని చేసిండు? ఏమనంటే క్యాలెండర్లు వస్తారు, చిత్రపటాలు వస్తారు, బొమ్మలు వస్తారు. ఆ బొమ్మలు మన కడుపు నింపుతాయా? ఇలా కేసీఆర్ ఇంత 2000 పింఛన్ ఇస్తే, కరోనా వస్తే 10 కిలోల బియ్యం ఇస్తే మన అవ్వాతాతలు, ముసలోళ్ళు బతికింది. ఇలా కేసీఆర్ రైతు బంధిస్తే, కరెంట్ ఇస్తే, ఇంత పంట పండితే మనం బతికినాం. బీజేపీ ఇవన్నీ ఏం పట్టాయట? క్యాలెండర్ చూసుకొని ఓట్లేయింది. మేము బొమ్మలు వస్తాం, దాన్ని చూసి మాకు ఓట్లేయింది. బొమ్మలను చూసుకొని కడుపు నింపుకోండి అంటున్నారు. అటువంటి బీజేపీకి ఓటేస్తే మళ్ళా మన తెలంగాణ వెనుకకు పోతుంది. దయచేసి మీరందరూ కూడా కారు గుర్తుకు ఓటేసి, వికాసం కావాలంటే వినోదన్న గెలవాలి, వికాసం అంటే అభివృద్ధి కావాలంటే వినోదన్నను గెలిపియండి. ఆయన చాలా అనుభవం ఉన్నవాడు, మేధావి, విజ్ఞాని. హిందీలో, ఇంగ్లీష్ లో, పార్లమెంట్ లో తన గళాన్ని బలంగా విప్పగలిగే ఒక సీనియర్ నాయకుడు వినోదన్న గెలుపు మన ముల్కనూరు అభివృద్ధికి నలుపు.
ఇంత ఎండలు వచ్చి మీరు ఆశీర్వదించిందంటే నాకు నమ్మకం కుదిరింది. ఈ ఎన్నికల్లో 1,00,000 ఓట్ల మెజార్టీతో వినోద్ అన్న గెలవబోతున్నాడు. 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలవబోతున్నాడు. ఇవాళ మనకు బీఆర్ఎస్ఏ ఎప్పటికైనా తెలంగాణకు శ్రీరామ రక్ష. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ తెచ్చింది. బీఆర్ఎస్ పార్టీ ఇవాళ రైతులను అవ్వ తాతలను కాపాడుకున్నది, మహిళల్ని కాపాడుకున్నది. ఈ దోఖేబాజీ అబద్దాల కాంగ్రెస్ వద్దు. ఇవాళ ఇన్ని అబద్దాలు ఆడి అసెంబ్లీలో గెలిచిన కాంగ్రెస్ కు మళ్లీ ఓటేయడం అంటే వాళ్ళ అబద్దాలను ఆమోదించినట్టు అవుతుంది. దయచేసి మోసం చేసిన కాంగ్రెస్ కు శిక్ష వేయాలి. ఊళ్ళలో చెక్ బౌన్స్ అయిందనుకో, చెక్ బౌన్స్ అయితే శిక్ష పడతదా పడదా? ఇవాళ బాండ్ పేపర్ బౌన్స్ అయింది, శిక్ష పడాలనా వద్దా? జై తెలంగాణ. కారు గుర్తుకి పైకెళ్ళి 3వ నంబర్ వినోద్ అన్నది. మొదటి ఈవీఎంలో పైనుంచి 3వ నంబర్ లో వినోద్ అన్న ఫోటో ఉంటది, వినోద్ అన్న పేరు ఉంటది, పక్కన కారు గుర్తుంటది. జర ముసలోళ్ళు కనబడక అప్పుడప్పుడు ఆగమాగం అవుతుండ్రు. మొన్న కంటి వెలుగులో కేసీఆర్ పరీక్ష చేసి అద్దాలు పెట్టించిండు. జర పోయేటప్పుడు అద్దాలు పెట్టుకొని పోండి, కారు గుర్తు మీద సరిగా చూసి బరాబర్ కారు మీద గుద్దాలని కోరుతూ జై తెలంగాణ. కాంగ్రెస్ 6 గ్యారెంటీలతో ప్రజలను మోసం చేసిందంటూ గులాబీ దళపతి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోపించారు. అందులో ఒకటి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పనికిమాలిన పథకంగా వ్యాఖ్యానించారు. దానివల్ల మహిళలు సిగలు పట్టుకుని కొట్టుకుంటున్నారని కేసీఆర్ పేర్కొన్నారు. 5 నెలల కాంగ్రెస్ పాలనలో అన్ని వ్యవస్థలు ఆగమయ్యాయని మంచిర్యాలలో ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ ధ్వజమెత్తారు. మరోవైపు ఇవాళ జగిత్యాలలో ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ పాల్గొననున్నారు. పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ తరఫున భారాస అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మంచిర్యాల ఐబీ చౌరస్తాలో ఏర్పాటు చేసిన రోడ్ షోలో పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మూర్ఖంగా వ్యవహరిస్తూ రైతులకు రైతు బంధు ఇవ్వడం లేదని ఆరోపించారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, తులం బంగారం ఏమయ్యాయంటూ ప్రశ్నించారు. వీధి దీపాలు పోతే మరమ్మతులు లేవు, ధాన్యం కొనడంలో బోనస్ బోగస్గా మారిందంటూ కేసీఆర్ ఆక్షేపించారు. 5 నెలల్లో పథకాలన్నింటినీ ఆపేసి రాష్ట్రాన్ని ఆగం చేశారంటూ కేసీఆర్ ధ్వజమెత్తారు. అరచేతిలో వైకుంఠం చూపెట్టి 6 గ్యారంటీలని చెప్పి కాంగ్రెస్ ప్రజలను మోసం చేసింది. ఆ విషయం మీ అందరికీ కూడా తెలుసు. మీ అందరు నేను ఒకటే కోరుతా ఉన్నా, అన్ని చోట్ల కూడా నేను అడుగుతా ఉన్నా, ఇలా మంచిర్యాలలో కూడా అడుగుతా ఉన్నా. ముఖ్యమంత్రి ఏం చెప్పినాడు? కేసీఆర్ 1 కోటి రూపాయలు రుణం మాఫీ చేసిండు, మీరందరూ పరిగెత్తండి, ఉరికి తీసుకోండి, 2 లక్షల రుణం తీసుకోండి, మీకు డిసెంబర్ 9 తారీఖు నాడే రుణం మాఫీ చేస్తా అన్నాడు. 2 లక్షల రుణమాఫీ అయ్యిందా? రైతు బంధు అందరికి వచ్చిందా? 2,500 ప్రతి మహిళకు వచ్చినాయా? మీరు తప్పు చెప్తున్నారు. 5,000 వస్తున్నాయట కదా, అంతడొస్తున్నాయి. మంచిర్యాలనే వస్తలేవా? 2,500 వస్తలేవా? కళ్యాణ లక్ష్మి, తులం బంగారం వస్తలేదా? రైతు బంధు కూడా రాలే అందరికీ. కరెంటు పోతున్నదా? కరెంటు కోతలు మొదలైనయా? దయచేసి మీరు ఆలోచన చేయాలి. 4-5 నెలల కింది దాకా బ్రహ్మాండంగా వచ్చిన నల్లా నీళ్ళు ఎటుపోయింది, కరెంట్ ఎటుపోయింది, రైతు బంధు ఎటుపోయింది, రైతు బంధు కోసం పెట్టిన డబ్బులు ఎటుపోయినాయి, ఇవన్నీ కూడా మీరు ఆలోచన చేయాలి. 6 గ్యారంటీలు అని కాంగ్రెస్ చెప్తే 6 గ్యారంటీలలో ఒకటే, అది కూడా పనికి మాలిన పని, ఫ్రీ బస్ ఒకటి పెట్టినారు. ఆ ఫ్రీ బస్తోని ఆడవాళ్లు సిగలు బట్టి కొట్టుకుంటా ఉన్నారు. ఫ్రీ బస్ వల్ల ఏమైంది? ఫ్రీ బస్సు వల్ల ఆటో రిక్షా కార్మికులు బతుకులు ఆగమైపోయినాయి. ఆటో రిక్షా బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. మీ అందరినీ కూడా నేను కోరేది ఒకటే మాట, అడ్డగోలు హామీలు నోటికి ఏదొస్తే అది ఇచ్చి ఇలా ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు? ముఖ్యమంత్రి ఈరోజు ఏ ఊరికి పోతే ఆ దేవుని మీద ఒట్టు. డిసెంబర్ 9 పోయింది, 100 రోజులు పోయినాయి, మళ్ళీ ఇప్పుడు ఆగస్టు 15కి వచ్చింది. నమ్మచ్చునా ఈ మాట? నమ్మేటట్టే ఉన్నదా? ఈ విధంగా ఏమీ చెయ్యరు అనేది ఈరోజు మనకు అర్థమైపోయింది.
ఎన్నికలైన మరుసటి రోజే జిల్లాలను రద్దు చేస్తానని రేవంత్ రెడ్డి అంటున్నారని కేసీఆర్ పేర్కొన్నారు. పాత ఆదిలాబాద్ జిల్లాను పరిపాలనా సౌలభ్యం కోసం మంచిర్యాల, నిర్మల్, కుమ్రంభీం జిల్లాలుగా భారాస ప్రభుత్వం ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. సింగరేణిని ప్రైవేట్ పరం చేసే కుట్ర చేస్తున్నారని కేసీఆర్ ఆరోపించారు. కేంద్రంలోని నరేంద్ర మోదీవి అన్నీ ఒట్టిమాటలేనని, ప్రజల ఖాతాలో వేస్తామన్న 15 లక్షల రూపాయలు ఏమయ్యాయంటూ ప్రశ్నించారు. అందుకే భాజపాకు ఓటేసినా గోదావరిలో పడేసినా ఒకటేనని కేసీఆర్ విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన ప్రజలకు ఉపయోగపడే అన్ని రకాల పనులను కూడా నిలిపివేయడమే కాదు, కేసీఆర్ ఆనవాళ్లే లేకుండా చేస్తా అంటాడు ముఖ్యమంత్రి. ఇవాళ ప్రభుత్వం ఏం చెప్తున్నది? ముఖ్యమంత్రి ఏం చెప్తున్నాడు? ఆదిలాబాద్, పాత ఆదిలాబాద్ జిల్లాలో గిరిజనుల కోసం, ప్రజల కోసం, మారుమూల ప్రాంతాల కోసం మనం 3 కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకున్నాం. ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల. ఇవాళ ఏమంటున్న ముఖ్యమంత్రి? ఎలక్షన్ తెల్లారే నేను మంచిర్యాల జిల్లా రద్దు చేస్తా, ఆసిఫాబాద్ జిల్లా రద్దు చేస్తా, నిర్మల్ జిల్లా రద్దు చేస్తా అంటున్నాడు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల బాగోగులు పట్టించుకోకుండా మేము జిల్లాలు రద్దు చేస్తాం, మేము మొత్తం రద్దు చేస్తాం, ఇట్లాంటి కాంప్లెక్స్లను ఆపేస్తాం, చెన్నూరు లిఫ్ట్ ఆపేస్తాం, మంచినీళ్ళ స్కీమ్ కూడా ఆపేస్తామని చాలా మూర్ఖంగా ముందుకు పోతా ఉన్నది. సింగరేణి కార్మికులు కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఇవాళ కొప్పుల ఈశ్వర్ మీ బిడ్డ 26 ఏళ్లు సింగరేణి కార్మికులు పనిచేసిన వాడు కాబట్టి ఆయన గెలిస్తే సింగరేణిని కాపాడతాడు. నేను నిన్న గోదావరి కన్నా చెప్పిన, ఇవాళ మళ్ళా చెప్తా ఉన్నా. ముఖ్యమంత్రి పోయి దావోసులో, స్విట్జర్లాండ్లో మాట ముచ్చట చేసుకొని అగ్రిమెంట్ చేసినాడు. ఆ రోజు నరేంద్ర మోడీ నా మెడ మీద కత్తి పెట్టి నువ్వు ఆస్ట్రేలియా బొగ్గు కొనాలే, అదాని బొగ్గు కొనాలంటే ఆ రోజు నేను ఒప్పుకోలే. కానీ ఈరోజు ఈ ముఖ్యమంత్రి పోయి అదానిని ఆహ్వానించినాడు. సింగరేణి కూడా కంప్లీట్ ప్రైవేట్ పరం చేసే కుట్ర చేస్తా ఉన్నారు. మీరు ఆలోచన చేయాలి. సింగరేణి తెలంగాణ కొంగు బంగారం, మరి సింగరేణి పోతే ఏ విధంగా ఉంటాయి మన బతుకులు? ఆలోచన చేయాలి. గోదావరి ఖని నుంచి బస్సులో ఇందారం, శ్రీరాంపూర్ మీదుగా మంచిర్యాలకు చేరుకున్న కేసీఆర్ కు అడుగడుగునా ఘన స్వాగతం లభించింది. మంచిర్యాల ఐబీ చౌరస్తాకు భారీగా జనం తరలి రావడంతో భారాస శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కామారెడ్డిలో కేసీఆర్ పై పోటీ చేసిన రేవంత్ రెడ్డి, వెంకట రమణారెడ్డిపై నిఘా కోసం నిందితులు ప్రత్యేక వాట్సాప్ గ్రూప్ ను ఏర్పాటు చేశారని దర్యాప్తులో తేలింది. అటు ఎస్ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావును A1గా చేరుస్తూ పోలీసులు కోర్టులో మెమోలు దాఖలు చేశారు. అరెస్టు వారెంట్కు అవకాశం ఇవ్వాలని కోరగా కోర్టు రేపు నిర్ణయం వెలువరించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే 4 పోలీసు అధికారులు అరెస్టయ్యారు. దర్యాప్తులో ఇంకా కొత్త అంశాలు తెర మీదకొస్తున్నాయి. కామారెడ్డిలో కేసీఆర్ పై పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి, భాజపా అభ్యర్థి వెంకట రమణారెడ్డిపై నిరంతరం నిఘా ఉంచారని దర్యాప్తులో గుర్తించారు. ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు నేతృత్వంలో ప్రత్యేకంగా కేఎంఆర్ పేరిట వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశారు. గతంలో ఎస్ఐబీ అదనపు ఎస్పీగా ఉన్న తిరుపతన్నతో పాటు అతడి పర్యవేక్షణలో పనిచేసే పోలీసుల్ని గ్రూపులో సభ్యులుగా చేర్చారు. రేవంత్ రెడ్డి, వెంకట రమణారెడ్డి ప్రధాన అనుచరుల కదలికల్ని పరిశీలిస్తూ గ్రూపులో చర్చించుకునేవారని దర్యాప్తులో గుర్తించారు. కాంగ్రెస్, భాజపా అభ్యర్థులకు ఆర్థిక వనరులు అందకుండా చేసే ఉద్దేశంతో ప్రణాళికలు రచించినట్లు గుర్తించారు. అదనపు ఎస్పీ తిరుపతన్న పోల్ 2023 పేరిట మరో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశారు. తన బృందంలోని పోలీసుల్ని అందులో సభ్యులుగా చేర్చారు. ఎన్నికల వేళ అనధికారికంగా సొమ్మును జప్తు చేసి ఆ వివరాల్ని ఎప్పటికప్పుడు వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేసుకునేవారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యర్థి పార్టీలకు సంబంధించిన నేతల కదలికలపై తిరుపతన్న బృందం పర్యవేక్షణ ఉండేదే. సొమ్ము తరలిస్తున్నట్లు సమాచారం వస్తే టాస్క్ ఫోర్స్ తో పాటు ఇతర క్షేత్రస్థాయి పోలీసు బృందాలకు సమాచారం అందేది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పటికే 4 అరెస్టు చేయగా తాజాగా మరో 2 నిందితుల జాబితాలో చేర్చారు. ఎస్ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావును A1గా, ఓ మీడియా సంస్థ అధినేత శ్రవణ్ రావును A6గా చేరుస్తూ నాంపల్లి న్యాయస్థానంలో 2 రోజుల క్రితం మెమో దాఖలు చేశారు. ఈ కేసులో వీరిద్దరూ పరారీలో ఉన్నట్లు న్యాయస్థానానికి దర్యాప్తు బృందం వెల్లడించింది. ఇప్పటి వరకు నిందితుల వాంగ్మూలాల్లో వీరిద్దరి ప్రస్తావన వచ్చినా సాంకేతిక కారణాలతో పేర్లను చేర్చలేదు. తాజాగా వీరిని పరారీలో ఉన్న నిందితులుగా చూపడం చర్చనీయాంశంగా మారింది.
ప్రభాకర్ రావు, శ్రవణ్ విదేశాల్లో ఉన్నారని వారి అరెస్టుకు అనుమతిస్తూ వారెంట్ జారీ చేయాల్సిందిగా సిఆర్పిసి 73 సెక్షన్ కింద న్యాయస్థానాన్ని పోలీసులు అభ్యర్థించారు. ఈ విషయంలో సోమవారం న్యాయస్థానం నిర్ణయం వెలువడనుంది. కోర్టు వారెంట్లకు అనుమతిస్తే ప్రభాకర్ రావు, శ్రవణ్ రావుకు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయించే అవకాశం ఉంది. ఇందుకోసం తెలంగాణ సిఐడి విభాగం నుంచి సిబిఐకి సమాచారం ఇచ్చి అక్కడి నుంచి ఇంటర్పోల్ కు లేఖ రాయించాల్సి ఉంటుంది. అప్పుడు వారికి రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసే అవకాశం ఉంది. రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయితే ఇంటర్పోల్ సభ్య దేశాల్లో నిందితులు ఉంటే అక్కడి పోలీసుల ద్వారా అదుపులోకి తీసుకుని హైదరాబాద్ కు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. బ్రెజిల్లోని రియో గ్రాండే డో సుల్ రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా మరణించిన వారి సంఖ్య 60కి పెరిగింది. 30,000 మందికి పైగా నిరాశ్రయులయ్యారు. అనేక ఇళ్లలో వరదలు చిక్కుకుపోయాయి. పై అంతస్తులో ఉన్న నివాసితులను రక్షించేందుకు విపత్తు నిర్వహణ బృందాలు హెలికాప్టర్లను వినియోగిస్తున్నాయి. వర్షాల కారణంగా రోడ్ల వంటి మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. ఇంటర్నెట్, టెలిఫోన్, విద్యుత్ సరఫరా సేవలు నిలిచిపోవడంతో సహాయక చర్యలు ఆలస్యమవుతున్నట్లు ఆ దేశ పౌర రక్షణ విభాగం తెలిపింది. తాగునీరు వంటి కనీస సౌకర్యాలకు అంతరాయం ఏర్పడింది. లక్షలాది మంది నిత్యావసర సేవలకు దూరమయ్యారు. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని రియో గ్రాండే డో సుల్ గవర్నర్ వెల్లడించారు. ప్రధాన నది అయిన గుయిబా ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహించే అవకాశం ఉన్నందున ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. రియో గ్రాండే డో సుల్ చరిత్రలో ఇదే అత్యంత ప్రమాదకర వరదలు కావడం గమనార్హం. దక్షిణ అమెరికా ఖండంలో ఎల్నినో ప్రభావం వల్ల ఉత్తర బ్రెజిల్లో అనావృష్టి, దక్షిణ బ్రెజిల్లో అతివృష్టి వర్షపాతం నమోదవుతుంది. ఫలితంగా అమెజాన్ అడవుల్లో చారిత్రాత్మక కరువు ఏర్పడినట్లు వాతావరణ విభాగం పేర్కొంది.